దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును కాక. మరొక నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన అదే దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్పుకుందామా. హల్లెలూయా హల్లెలూయా. భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనల్ని కాపాడి 6 నెలలు కూడా గడిచేసి 7వ నెలలో మనం ప్రవేశపెట్టిన అదే దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారండి, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అనేక మంది బ్రతకాలనుకున్నారు, అనేక కష్టాల్లో బాధల్లో మేము ఉండం కదా, సంతోషంగా ఉండాలనుకున్నారు. కానీ కొన్ని కుటుంబాల్లో భర్తను పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, బిడ్డల్ని పోగొట్టుకొని, కోడళ్ళని పోగొట్టుకొని, కొడుకులను పోగొట్టుకొని అనేక మంది, వేలాది మంది అనేక దుఃఖంతో ఉన్నారు. కానీ వారిని కాపాడేవాడు ఆయనే. ఆయన నడుకొని కన్ను నిద్రపోను కాపాడుతాడు ఆయన తప్పకుండా. మీకు ఆదరణ అనుగ్రహించే దేవుడు, మీ కుటుంబాలు లేవనెత్తే దేవుడు. ఎవరో ఆదరిస్తారు, ఈ లోక మనుషులు ఎవ్వరు ఆదరణ చేయరు, కానీ దేవుడు ఒక్కడే మనల్ని ఆదరించే దేవుడు. అదే దేవునికి ఒకసారి మనం హల్లెలూయా చెప్తామా. నిన్ను నన్ను సజీవులుగా ఉంచి బాలేకున్నా ఆయన కాపాడుతున్నాడంటే అది మహాకృప, ఆయన ఉచితమైన కృప. ఆ కృప లేకపోతే మనం ఒక్క క్షణం కూడా ఈ లోకం బ్రతకలేము. కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, చల్లదనం ఇచ్చాడు మనకి. భయంకరమైన ప్రపంచమంతా చూస్తే ఎన్నో భయంకరమైన కొట్లాటలు, యుద్ధాలు, మానభంగాలు, ఎన్నో హత్యలు, భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కానీ ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అందుకే అన్నాడు, కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు మనల్ని కూడా కాపాడుతాడు. మన రాకపోకలేదు ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు కాపాడే దేవుడండి. మేము కూడా చనిపోయేవాళ్ళం మొన్న రోడ్ యాక్సిడెంట్లో, కానీ కొంచెంలో తప్పింది. కానీ మా డ్రైవరు, నేను, అయ్యా ముగ్గురం ఆన్ ద స్పాట్ ఎగిరిపోయేవాళ్ళం. కానీ దేవుడు కాపాడాడు. అప్పుడే అనుకున్నాను, ప్రభా ఆ రోజున మేము చనిపోయింటే మొన్న పోయిన నెల 28వ తారీఖున భయంకరమైన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. గొప్ప దేవుడు మన దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. నీతో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు. కష్టాలు లేవని కాదండి, కష్టాలు ఉన్నాయి. బాధలు లేవని కాదు, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అనారోగ్యం ఉన్నది. పరిస్థితులు తారుమారైపోతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. ఆ దినానికి ఆయన ధైర్యం ఇస్తూ, మనల్ని బలపరుస్తూ ఆయన నడిపిస్తున్న ఆ గొప్ప దేవునికి ఒకసారి మనం హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మనల్ని కాపాడేవాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని ఆదరించేవాడు ఆయన తప్ప మనకి లోకంలో ఎవ్వరు లేరు. ఎల్ షదాయ్ అన్నాడు అబ్రహాంతో, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదన్ను. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నా జీవితంలో అయితే ఎన్నో అద్భుతాలు, ఒకటి కాదు లెక్కకు మించినన్ని. కష్టాలు లేవని కాదండి, భయంకరమైన శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఆయన దినదినము నూతన బలాన్ని ఇస్తూ మమ్మల్ని పోషిస్తున్నాడు. నాకు 72 సంవత్సరాలు గడిచి 73వ సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టాడు. ఈ వాక్యాన్ని చెప్పడానికి నన్ను నిలబెట్టుకున్న అదే దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడు ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవుడు ప్రభా, నువ్వు కాపాడేవాడు నాయన. నువ్వు కునుకవు నిద్రపోవన్నావు, మరణం తప్పించుట నీ వశం అన్నావు. అవును ప్రభా, భయంకరమైన పరిస్థితిలో నుండి మమ్మల్ని తప్పించిన గొప్ప దేవుడు నీవే కదయ్యా. మమ్మల్ని కాపాడేవాడు నీవే కదయ్యా. మా శ్రమలో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో, మా అవమానంలో మాకు తోడుగుండి నడిపించిన వాడవి నీవే కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మేమేమైనామా నీ కృపను పట్టినయ్యా. నువ్వు కాపాడకపోతే మేము కాపాడబడలేమయ్యా. నువ్వు దీవించకపోతే మేము దీవించబడలేమయ్యా. అయ్యా నువ్వు కాపాడండి, సంరక్షించండి. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడల్ని ప్రభా, రేడియో వింటున్న బిడల్ని ఈ ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాం నాయన. వారికి ఏ అవసరతలు అయితే ఉన్నాయో ప్రభా నాకు తెలియదు, కానీ మీకు తెలుసయ్యా. ఏ కుటుంబంలో ఏ కలతలతో, ఏ భార్య భర్తల మధ్యన విభేదాలు కలిగి ఉన్నాయో నీకు తెలుసయ్యా. బిడ్డలు ఏ రీతిగా మార్గంలో నడుస్తున్నారో నీకు తెలుసయ్యా.
వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో ఉన్న కలతలన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దినాల్లో సాతానుడు భయంకరంగా ప్రభా ప్రతి కుటుంబంలో కలతలు రేపుతున్నాడయ్యా. భార్య భర్తకు బిడ్డలకు ప్రతి వారికి ప్రభా ఇరుగు పొరుగు వారితో ప్రతి ఒక్కరితో కలతలు రేపి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడయ్యా. నీకు దగ్గరగా జీవించకుండా చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవ్వనం లేకుండా వాడు కుతంత్రాలు కల్పిస్తున్నాడయ్యా. అయ్యా సహాయం చేయమని నేను ప్రార్థించుకుంటున్నాము నాయన. నువ్వు కాపాడేవాడవయ్యా, నువ్వు చూచేవాడవు, నడిపించేవాడవు, స్వస్థపరిచేవాడవు, మా అక్కర్లు తీర్చేవాడవు నీవే కదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. అయ్యా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని, వింటున్న ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. ఏ సమస్యలతో ఇక్కడ కూర్చున్నారు నాకు తెలియదు, కానీ మీకు తెలుసయ్యా. ఆ సమస్యలు తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. అనారోగ్యంతో ఉంటే నాయన అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీ శిలువ రక్తంతో కడిగండి అయ్యా, శుద్ధీకరించండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకి స్వస్థత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి. ఆ కుటుంబంలో కలతలు రేపుతున్న సాతాను శక్తుల్ని నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చి వేస్తున్నామయ్యా. అయ్యా కనికరించండి అయ్యా. భార్య భర్తల మధ్యన సమాధానం దయచేయండి అయ్యా. సమాధానపరచకుండా గలిబిలి చేస్తున్న సాతాను శక్తుల్ని లాయపరచమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వండి అయ్యా. అయ్యా మీరు సమాధానం ఇవ్వండి బాబు. సమాధానం ఇచ్చే దేవుడు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా కనికరించండి, కృప చూపండి, వారి అక్కర్లన్నీ తీర్చండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి బాబు. అయ్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ప్రమోషన్ లేకుండా ప్రభా తల్లడిల్లిపోతున్న బిడ్డలకు ప్రమోషన్ దయచేయండి అయ్యా. అయ్యా కృప చూపండి అయ్యా. మీరు కృప చూపే దేవుడు, కనికరించే దేవుడవు, అద్భుతాలు జరిగించే దేవుడవు. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో బలహీనరాలను బాబు నీ బలంతో నింపు, శక్తిహీనరాలు నీ శక్తితో నింపు నాయన. నేనేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఇక్కడ కూర్చున్న బిడ్డల ఏది వింటున్నారో, ఏది వినాలో ఏది కాదు, వారికి అవసరతలు ఏది ఉన్నాయో ప్రభా నా ద్వారా మీరు మాట్లాడమని, కనికరించమని, కృప చూపమని, అంధకార శక్తులన్నిటినీ మీ నామంలో బంధిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ శిలువ చాటుకు మరుపరిచి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. బాగున్నారా? 6 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు, 7వ నెలలో ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామా? వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అని మనం చెప్దాం. మన కుటుంబాల్లో మరి శాంతి సమాధానం లేదు, కానీ దేవుడు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. కుటుంబంలో ప్రార్థన ఉండాలని, మొదటి జామున లేసి మీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులు ఎత్తాలని ప్రతి కుటుంబంలో సాతానుడు గాలమేసి వాళ్ళు ఊరిలోగ్గి మనుషుల్ని వాళ్ళలో చిక్కించుకొని సంతోషపడుతున్నాడని ఈ వారం కూడా నేను కుటుంబాల గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. మన కుటుంబాలు ఏ రీతికొని ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మన కుటుంబాలు దేవునికి దగ్గరగా ఉన్నామా? అందరం కలిసి దేవుని గుడికి వెళ్తున్నామా? ఒకసారి తల్లి వెళ్తాడు, ఓ తండ్రి రాడు, బిడ్డలు వెళ్తారు, బిడ్డలు రారు, తల్లిదండ్రులు ఇద్దరు గుడికి వస్తారు కానీ పిల్లలు రారు. మరి ఎట్లున్నారు? మరి బిడ్డలు అందరూ కలిసి నేనును నా కుటుంబమును యెహోవాను సేవించదము, యెహోషువ అన్నట్టు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మీరు సేవించినా సేవించకపోయినా నాకు అనవసరం, కానీ నేనైతే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అనే విశ్వాసంలో మీరున్నారా? నోవాహు అన్నాడు నేను నా కుటుంబాన్ని, మరి అంటున్నాడు కుటుంబాన్ని ఓడలోనికి తన కుటుంబాలంతటినీ లోపలికి ప్రవేశించాడు. కొడుకుల్ని, కోడళ్ళని, భార్య, భర్త అందరు కూడా ఆ నోవాహు ఓడలోనికి ప్రవేశించారు. ఆయన అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ కాదు. కానీ నోవాహు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఈ తరంలో చూడగా నువ్వే నీతిమంతుడుగా కనపడ్డావన్నాడు. అందుకే నోవాహు వాడలోనికి దేవుడు నిలిచాడు. మరి ఎంతో కష్టమైన పరిస్థితులు, మనుషులంతా భయంకరమైన పరిస్థితులు, తినుచు త్రాగుచు ఇష్టం ఉన్నట్టు వారు తిరిగిన వారిని నాశనం దేవుడు చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో కుటుంబాన్ని సిద్ధం చేసుకున్నాడు, రక్షణ మార్గంలోనికి నడిపించుకున్నాడు. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మరి నీ కుటుంబం ఏ రీతిగా ఉందో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా అంటున్నాడు. ప్రయాసపడి భారం
భారం ఎక్కడ చూడండి, భారమే. ఏ చిన్నదైన ఈ దినాల్లో భారం, ఇల్లు కోసం భారం, కార్ కోసం భారం, బిడ్డల కొరకు భారం, భర్త కొరకు భారం, ప్రతి విషయాలకి భారం భారం. కానీ ఆయన అంటున్నాడు, ఆ భారం అంతా నా మీద వేయమ్మా, నా మీద వేస్తే నీకు విశ్రాంతి కలుగజేస్తాను. మనం ఏం చేస్తాం, ఆ భారం అంతా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుంటాం. ఒక ఆయన కార్లు వెళ్తూ ఒక మూట పట్టుకుని వెళ్తుంటే ఆ యాత్రికుని ప్రయాణంలో చదువుతాం, ఆ మూట తీసుకొని కార్లు ఎక్కిస్తే ఆ మూట పక్క పెట్టమంటే ఒళ్ళ నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడు. నిజమే, ఆయన మంచిగా నేను కార్లో తీసుకెళ్తే నీకు అన్ని విశ్రాంతిని ఇస్తానంటే ఇంకా పాపపు మూట, ఆ పాపపు లోకాన్ని ఇంకా మనం నెత్తి మీద పెట్టుకుని అట్లనే ఇంకా జీవిస్తున్నాం, ఆ భారాన్ని మోస్తున్నామేమో. అందుకే అంటున్నాడు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. సమస్త భారాలు విచారాలు ఆయనకి తెలుసు. కాబట్టి దిగులు పడకుండా కుమిలిపోకుండా, విశ్రాంతి లేదు నాకు, ఈ సమస్యల నుంచి ఎవడు విడిపిస్తాడు, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ భార్య భరించలేకపోతున్నాను, భర్తను భరించలేకపోతున్నాను, పిల్లల్ని భరించలేకపోతున్నాను, ఎందుకు ఈ జీవితం అని ఆత్మహత్య చేసుకుంటానికి సిద్ధపడుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అవేం అవసరం లేదు. ఆయన అంటున్నాడు, నీ భారం అంతా నా మీద అయ్యి నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను, నీ విధులు దిగులు వేదన బాధ అంతా నేను తీసివేస్తానమ్మా, నేను తీసివేస్తానయ్యా అని దేవుడు నీతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. నువ్వే బాధతో కూర్చున్నావు, మిమ్మల్ని గూర్చి ఆయన చింతించున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయమంటున్నాడు. మనము చింత పడితేనే ఉంటాం, ప్రతిదానికి చింతని. కరెంటు పోతే చింత, ఇంట్లో వస్తువులు లేకపోతే చింత, వాళ్ళకు ఉన్నది మాకు లేదని చింత, వాళ్ళకి బట్టలు ఉన్నాయి మనకు లేదని చింత, నగలు ఉన్నాయి నాకు లేవని చింత, ప్రతి అడుగుని చింతనే కలుగజేస్తుంటాడు సాతానుడు. కానీ మన దేవుడు అంటున్నాడు, మీ చింత యావత్తు నా పైన వేయండి, నా పైన వేస్తే మీకు విడుదల కలుగజేస్తాను, నీ దుఃఖాన్ని భారాన్ని తీసేస్తాను. కుటుంబంలో తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానన్నాడు, తల్లి లేని వారికి తల్లిగా ఉంటానన్నాడు, భర్త లేని వారికి భర్తగా ఉంటానన్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనం నమ్మమంటే ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. వెంటనే పిలువగానే పలకడు. మనం కూడా ఆయనకు మాదిరికరంగా ఉంటున్నామా, మన జీవితాలు ఆయనకు మాదిరికరంగా జీవిస్తున్నామా, మన జీవితాలు మన ప్రవర్తన ఆయనకు అంగీకారంగా ఉంటుందా? మన బిడ్డలే మాట వినకపోతే మనం ఎట్లా అరుస్తాము, ఎందుకురా నేను చెప్పినట్టు. మరి ఆయనకు అంగీకారంగా ఉంటున్నామా, ఆయన చెప్పినట్లు మనం చేస్తున్నామా? ఆయన చెప్పినట్లు మనం చేస్తే మనకి దేవుడు ఎట్లా చేస్తాడు? అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు 27వ కీర్తన 10వ వచనం అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చారదీయను. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టేసినా తప్పకుండా ఆయన చారదీస్తాడు. అందుకే ఎవరు లేకున్నా పర్లేదు, దేవుడు నీకుంటే సరిపోతుంది. అందుకే ఆయన అన్నాడు, నీకు రక్షణ ఇస్తాను, నీకు సమస్తాన్ని నేను ఇస్తాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్నామా మనము అనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, నీ పిల్లల్ని ఆశీర్వదించు, నన్ను ప్రేమించి వారికి ఆస్తికర్తలుగా చేయను, వారి నిధులను నింపుదును అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడంటే కీర్తనలు 144:12 వచనం, వారి కుమారులు తమ యవన కాలమంది ఎదిగిన మొక్కల వలె ఉంటారు, కుమార్తెలు నగరనక చెక్కిన మూల స్తంభం వలె ఉంటారు అన్నాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు, ఆయన మార్గంలో నీ బిడ్డల్ని పెంచితే ఆ రీతిగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే 147వ కీర్తన 13వ అధ్యాయం 14 వచనం, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఇవన్నీ చేస్తానంటున్నాడు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటున్నాడు, తల్లి లేని వారికి తల్లిగా ఉంటానంటున్నాడు, భర్త లేని వారికి భర్తగా ఉంటానంటున్నాడు, పిల్లల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, కుమారులను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకేమంటాడంటే నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించును, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయను, మంచి గోధుమలతో నేను తృప్తిపరచను. హల్లెలూయా. ఎన్ని గొప్ప అద్భుతాలు దేవుడు ఇస్తానండి. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 14వ వచనములు అంటున్నాడు, యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందురు. తిన్నారా? ఎంత గొప్ప మాటలు ఇవన్నీ. దేవుడు అంటున్నాడు, నీ పిల్లల్ని నేను రక్షిస్తాను, నీతిమంతుల పిల్లల వారిని తదనంతరం ధన్యులగుదురు. నీ యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ గొప్ప వాగ్దానాలు నా ప్రియ బిడ్డలారా. ఈ వాగ్దానాలన్నీ ఎత్తి పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి, కార్యం దేవుడు జరిగిస్తాడు. ఇంకేమంటున్నాడంటే నీ సంతానమును విస్తరింపచేసేదను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం, అబ్రాహాముతో అన్నాడు, నీ సంతానం నేను విస్తరింపజేసేదను. ఈ వాగ్దానాలన్నీ ప్రార్థనలో అడిగి పొందుకోవాలి.
తల్లిదండ్రులు మనం దేవుని మార్గంలో పెంచాలి. అందుకన్నాడు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28, 29 కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కూడి నిత్యము ప్రార్థన చేయాలి. మనకు తెలుసు ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు, ప్రార్థన చేస్తాను, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా. మీరు ఆశీర్వదిస్తే నా కుటుంబం ఆశీర్వదించబడతాయి, నువ్వు దీవిస్తే మేము దీవించబడతామంటున్నాడు. నా ప్రియబిడ్డ, నువ్వు ఆ రీతిగా చెప్పగలవా? అయ్యా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడట, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడట, నీ భార్య లోగటి ఫలించు ద్రాక్షవల్లిగా ఉంచుతాడట, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె బల్ల చుట్టూ ఉంటారంట. ఎంత గొప్ప దీవెనలు కదా! యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆశీర్వదించండి. ఎలాగ ఆశీర్వదిస్తాడంటే భయభక్తులు కలిగి, భయము భక్తి, దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో బలపడతావో దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకంటున్నాడు పిల్లలతో అన్నాడు, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. తల్లిదండ్రులతో అన్నాడు, మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అన్నాడు. ప్రభు యొక్క శిక్షలో బోధలో నువ్వు పెంచుతున్నావా? యజమానుడిగా పిలువబడుతున్న నువ్వు నీ బిడ్డలను ఏ రీతిగా పెంచుతున్నావు? నీ భార్యను ఏ రీతిగా ఉన్నావు? నీ కుటుంబాన్ని ఏ రీతిగా ఉన్నావు? నువ్వే పట్టించుకోకుండా ఉంటే బిడ్డలను ఎవరు పట్టించుకుంటారు? భార్యను ఎవరు పట్టించుకోరు? శిక్షలోను బోధలోను పెంచమంటున్నాడు. దేవుని సన్నిధికి తీసుకెళ్తున్నావా? అయ్యా నా కుటుంబం అయ్యా, ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చామయ్యా, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదని యెహోషువ ప్రార్థించినట్లు యెహోషువ ప్రార్థన చేస్తే మనకి తెలిసి ఏమైందో. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయాడు. ఎంత గొప్ప పవర్ దేవుడు ఇచ్చాడు చూసారా! అంత శక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల అనేక అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్త్రీలతో అన్నాడు, ప్రభువుకు లోబడినట్లుగా మీ భర్తలకు లోబడి ఉండి, ఎందుకంటే భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు చిన్న దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇట్లున్నది, అలాగున్నది, మా బ్రతికలు ఎందుకు ఇట్లున్నాయి అని అనుకుని ఎప్పటికీ చింతపడిపోతుంటాం. కానీ ఆయన మీ చింత యావత్తు నా మీద వేయండి, ఆయన మీద వేస్తున్నారా? నా ప్రియబిడ్డ, మనం ఏ రీతిగా ఉన్నాము? ప్రార్థించిన తల్లిదండ్రులుగా ఉన్నామా? మరి మనం చూస్తాం ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనంలో ఇష్మాయేలు కొరకు అబ్రహాం ప్రార్థించాడు. ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని ప్రార్థించాడు ఇష్మాయేల్ గురించి. అదే రీతిగా దావీదు కూడా అంతే. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలాడు. మనకు తెలుసుగా బత్షెబకు పుట్టిన కుమారుని కోసం బతికేదాని కొరకు ఎంతో ప్రార్థించాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా ఆయన దగ్గరికి నేను వెళ్తాను కానీ ఆ బాబు నా దగ్గరికి రాడు కదా అన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. మీరిద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. యోబు బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు, కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపము తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మనం ప్రార్థిస్తున్నామా? కష్టాలు రాలేదా? శ్రమలు రాలేదా? బిడ్డలు చనిపోలేదా? కానీ దేవుడు మళ్ళీ అనుగ్రహించలేదా? నోటితో ఏ పాపం చేయలేడంట. సాతాను మన కుటుంబంలో అలాగే చెలరేపుతూ ఉంటుంది. ఏం భయపడవలసిన అవసరం లేదు. ఎన్నో జరిగిస్తుంది. మా కుటుంబంలో చెలరేగలేదా? సాతాను వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. నా బిడ్డ ఉన్నది అన్నీ ఇరిగిపోయింది. అయినా కూడా మేము ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడిని ఎప్పుడు దూషించలేదు. ఇదిగో నిలబడి నేను ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా చూడండి, ప్రార్థించే తల్లులు ఉండాలి. ప్రార్థించే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు, ప్రార్థించు తల్లి యొక్క కుమారు లేచి ఆమెను ధన్యులారు అందరంట. ధన్యురాలంటారు. లేవ్వాలి, ఉదయకాలంలో లేవ్వాలి, లేచి ప్రార్థన చేయాలి. రాత్రి ఆలస్యంగా ఎప్పుడో చూసుకుంటా, సెల్ ఫోన్లు చూసుకుంటే ఎప్పుడో పండుకుంటారు, ఆ రీల్స్ తిప్పుకుంటే పండుకుంటారు. ఇంకెక్కడ నిద్ర సరిపోతుంది? పొద్దున్నే లేవమంటే ప్రార్థన చేయడానికి లేవాలి. తెల్లవారుజామున 4 గంటలకు లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులు ఎత్తమంటున్నాడు. ఎందుకంటే పసిపిల్లలు లేకుండా, చంటి పిల్లలు లేకుండా, యౌనులు లేకుండా మరణం మన కిటికీలు ఎక్కుచున్నది. కాబట్టి పెందల కడని లేచి
ఆ మరణాన్ని కిటికీలు ఎక్కకుండా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సాతానుడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ప్రార్థన చాలా ముఖ్యమైనది. ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థన చేయకుండా మనం కొంతమంది ఇంటి గురించి, మనం కొన్ని ఇండ్లు గురించి మనము ధ్యానం చేసుకుందాం. రక్షణ పొందిన ఇల్లు మనకు తెలుసు. పౌలు శీలలు, మరి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే జైలధికారి రక్షణ పొందాడు. మరి పౌలు శీలలు భయంకరమైన పరిస్థితుల్లో కొట్టి పడేసినప్పుడు అందుకు వారి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు అని చెప్పి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యం బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరిని బాప్తీసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరి కొరకు ఆనందించెను. హల్లెలూయా. పౌలు శీలలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు అద్భుత కార్యాలు జరిగినాయి. ఒక కుటుంబాన్ని రక్షించగలిగినారు. నా ప్రియ బిడ్డ, నీ కష్టాల్లో బాధలు ఉన్నావు, నేనెందుకు చెప్పాలి, వాళ్ళకెందుకు వాక్యం చెప్పాలి, వీళ్ళకెందుకు చెప్పాలి, నేనే శ్రమలతో ఉన్నాను, నేనే బాధలతో ఉన్నానా అనుకుంటున్నావా? వాళ్ళు దేవుని స్తుతించారు, వాళ్ళు దేవుని కొరకు పాటలు పాడారు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఆ శతాధిపతిని దేవుడు మార్చినట్లు దేవుడు చేశాడు. అట్లా నువ్వు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అదే తర్వాత మనం తెలుసు ప్రార్థన చేసే ఇల్లు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే పేతురు రోదే మరి ఏంటి అక్కడ మనకు తెలుసు కదా, మనం చదువుతున్నాను చూడండి. 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు తెలివి వచ్చినప్పుడు 11వ వచనం, పేతురు తెలివి వచ్చి ప్రభుదూత పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకుని మార్కని మారిపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండిరి. 17వ వచనం, ప్రభు తన చెరసాల నుండి ఎలాగ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబునకును సహోదరులకు నీ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి పోయింది. అక్కడ అందరు కూర్చుని ప్రార్థన చేస్తున్నారట. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? కూడి ఏకంగా కూడారు, కుటుంబం అంతా కూడి ఆయనను స్తుతిస్తున్నారు. స్తుతించి ప్రార్థించినప్పుడు జైల్లో ఉన్న పేతురు చెరసాల నుంచి బయటకు విడుదల కలిగాడు. హల్లెలూయా. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఒక కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా. మనం ప్రార్థన చేయాలి. మనం ఆయనతో ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. లూదియా గురించి మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 16 సేవకులను ఆహ్వానించి ఆమె ఇంటి వారిని బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసను. వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరు. అక్కడ సహోదరులు చూచి ఆదరించి బయలుదేరిపోయారు. హల్లెలూయా. 40వ వచనంలో ఈ వాక్యం వింటున్నాను నా ప్రియ బిడ్డ. లూదియా అమ్ముకుందామని వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుని దేవుని మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది. ఆమె హృదయం తెరవబడ్డది. అప్పుడు అనుకుంటుంది పౌలుతోను, నేను రక్షించిన నేను నా ఇంటి అందరి కొరకు బాప్తీసం ఇవ్వండి అని బ్రతిమలాడుకున్నప్పుడు మా ఇంటికి రండి అని బ్రతిమలాడుకుందంట. నువ్వు బ్రతిమలాడుకుంటున్నావా? సేవకుల్ని బ్రతిమలాడుకుంటున్నావా? నీ చుట్టుపక్కల వాళ్ళని బ్రతిమలాడుకుని రండి, ప్రార్థనకి రండి, మా కుటుంబం కొరకు మీ కుటుంబం కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం, మన పట్ల దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని ఎప్పుడైనా ఆలోచన చేసేవా నా బిడ్డ? నా ప్రియ బిడ్డ, చేయకపోతే ఇప్పుడు కన్నా దేవుని సన్నిధిలో ఉండి తప్పకుండా దేవుడు నీకు ఆ ధైర్యాన్ని దేవుడిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబానికి అనేక దీవెనలు కలుగజేస్తాడు. కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నామో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. నా ప్రియ బిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, యేసుని చేర్చుకున్న ఇల్లు. జక్కయ్య విషయం మనం చూస్తున్నాం. యేసుని చేర్చుకున్నాడు. జక్కయ్య అనుకున్నాడు దేవుణ్ణి నేను చూడాలనుకున్నాడు, కానీ ఆయనను మాత్రం చూడొద్దు అనుకున్నాడు జక్కయ్య. కానీ వచ్చి చెట్టు ఎక్కినప్పుడు ఆయన అంటున్నాడు, జక్కయ్య చెట్టు దిగు, నేను నీ ఇంటికి వస్తున్నాను అని ఇంటికి ఆహ్వానించాడు జక్కయ్యని. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆ చోటికి వచ్చినప్పుడు ఆ చోటికి వచ్చిన లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం, ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా
దిగుము, నేడు నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఏమంటున్నాడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటున్నాడు. ఈరోజు జక్క ఇంటికి వచ్చిన దేవుడు ఈరోజు నీ ఇంటికి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు. దిగనగానే దిగాడు. నీ పాపాలన్నీ ఒప్పేసుకున్నాడు. జక్క ఏమేం పాపాలు చేశాడు అన్నీ ఒప్పేసుకున్నాడు. నేను రెండింతలు ఇచ్చేస్తా అన్నప్పుడే దేవుడు తీసుకొచ్చాడు, ఆయన ఇంటికి ఆహ్వానించాడు అంటున్నాడు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనాను అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఎడలా అతనికి 4 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకే సీతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా! నీ ఇంటికి రక్షణ రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. జక్క ఇంటికి వచ్చిన దేవుడు, కొర్నేలు దగ్గరికి వచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరి పేతుని చెరసాల నుంచి విడిపించిన దేవుడు, ఆ కుటుంబానికి ఆ కుటుంబం మనల్ని కూడా ఆహ్వానించినప్పుడు మన కుటుంబానికి ఆయన వస్తాడు. పిలుస్తామా? నీ ఇంటికి పిలుస్తామా? మన ఇంటికి పిలుచుకుందామా? అయ్యా నువ్వు రా అయ్యా, ఎన్నో కష్టాల్లో ఉన్నానయ్యా, ఎన్నో బాధల్లో ఉన్నానయ్యా, నా ఇంటికి రండి అయ్యా, నాకు రక్షణ ఇవ్వండి అయ్యా, నా కుటుంబాన్ని మార్చిందయ్యా, నా బిడ్డల్ని మార్చిందయ్యా, నా భర్తను మార్చిందయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ బాధ వింటాడమ్మా. నీ కన్నీరుని తుడుస్తాడు ఆయన. నీ కన్నీరుని తుడిచి నీకు ఆదరణ కలుగజేస్తాడు. మీ కుటుంబాలు, మీ బిడ్డల్ని మారుస్తాడు. నీ ఇంటిని ఆయన బస్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, జక్క ఇంటికి వచ్చిన యేసయ్య నీ ఇంటికి వస్తానంటున్నాడు. పిలుస్తామా? పిలుస్తాం. తప్పకుండా అద్భుతాలు నీ పట్ల ఆయన జరిగిస్తాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించు ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మేము వేదనతో, బాధతో, దుఃఖంతో ఉన్నప్పుడు ఇక మాతో పలకరించే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు. అల్లాడు పాప ఇంటికి, జక్క ఇంటికి వచ్చినావు. ఇక ప్రభా జైలు అధికారిని మార్చినావు తండ్రి. ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది ప్రభా. అయ్యా నా తండ్రి, నోటితో ఒప్పుకోమన్నావు, హృదయం అందు విశ్వసించమన్నావు. నీవు ఎప్పుడైతే మేము నిన్ను అంగీకరిస్తామో తప్పకుండా మా కుటుంబాల పట్ల అద్భుతాలు జరిగిస్తావయ్యా. వేదనతో, దుఃఖంతో, బాధతో ఈ టీవీ దగ్గర కూర్చుని అనేక మంది ఉన్నారయ్యా. ఆ బిడ్డలందరినీ ఓదార్చమని ప్రార్థిస్తున్నాము నాయన. కుటుంబంలో ఏ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు, ఉద్యోగం లేక, వివాహాలు కాలేక, బిడ్డల మాట వినక, ప్రభు భార్య భర్తల మధ్యన సమాధానం లేక ప్రతి కుటుంబం అల్లాడిపోతుంది అయ్యా. పరిశుద్ధుడా, సైన్యములకు అధిపతికి దేవా, నిన్ను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. ఆ కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ఆ కుటుంబంతో మీరు మాట్లాడండి అయ్యా. ఆ కుటుంబంలో చెలరేగు తుఫాన్లన్నింటినీ నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా. అయ్యా కనికరించండి అయ్యా, కృప చూపండి, మీ ఆత్మకార్యాలు జరిగించండి బాబు. అయ్యా మీకు వందనాలయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు, కృప చూపువాడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కనికరించి కృప చూపి వారి అక్కర్లన్నీ తీర్చి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. తప్పకుండా దేవుడు మీ కుటుంబాలను సరిచేసి ఆయన కొరకు మరి అలనాడు నోవాకు ఓడని ఏ రీతిగా అయితే కుటుంబాన్ని సిద్ధపరిచినాడు, ఆశీర్వదించినాడు, మీ కుటుంబాన్ని దేవుడు అట్లా ఆశీర్వదించి కాపాడును గాక. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మా ప్రార్థన అవసరత కోరినేళ్ళ తప్పకుండా ఈ కిందికి కనపడుతున్న 9300400467కి తప్పకుండా ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.